హలో అండి. నేను మీ సుజాత. వెల్కమ్ టు సుజాతాస్ ఫ్లేవర్ వరల్డ్. ఈరోజు మనం పన్నీర్ కర్రీ ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం. దీన్ని చపాతీలో కానీ, పూరీలో కానీ చాలా బావుంటుందండి. ముందుగా పన్నీర్‌ని 200 గ్రామ్స్ పన్నీర్‌ని క్యూబ్స్‌గా కట్ చేసి ఒక బౌల్‌లో వేసుకోండి. దాంట్లో ఉప్పు, కారం, ధనియాల పొడి వేసి బాగా కలిపి పక్కన పెట్టుకోండి. టమాటా, ఆనియన్ తీసుకొని కట్ చేసి పెట్టుకోండి. ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో 2 స్పూన్స్ వరకు నెయ్యి వేసుకోండి. నెయ్యి హీట్ అయ్యాక ఆనియన్, టమాటా వేసి ఒక 70-80% వరకు బాయిల్ అవ్వనివ్వండి. ఇవి బాగా మగ్గితే ప్యూరీ చేసుకోవడానికి ఈజీగా ఉంటుందండి. అండ్ స్మూత్‌గా కూడా ఉంటుంది పేస్ట్. మరి ప్యూర్‌గా 100% మగ్గనక్కర్లేదు. ఇలా మగ్గిన తర్వాత పక్కన పెట్టండి. తర్వాత క్యాష్యూ నట్స్, జీడిపప్పు తీసుకొని వాటిని పౌడర్ చేసి పెట్టుకోండి. ఈ 3 రెడీగా పెట్టుకోండి. ఆనియన్, టమాటా, పన్నీర్ మసాలా అండ్ జీడిపప్పు పౌడర్. తర్వాత ఒక ప్యాన్ తీసుకొని ఒక స్పూన్ వరకు నెయ్యి వేసుకోండి. మీరు నూనె అయినా వాడొచ్చండి. నెయ్యి కొంచెం వేసుకుంటే టేస్ట్ బావుంటుంది. సో, పన్నీర్‌ని ఫ్రై చేయండి. ఒక స్పూన్ వరకు నెయ్యి వేసి పన్నీర్‌ని ఫ్రై చేయండి. ఇలా ఫ్రై చేస్తే స్మూత్‌గా ఉంటుందండి కర్రీలోకి. అండ్ టమాటా, ఆనియన్‌తో పాటు జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి మిక్సీ చేసి పెట్టుకోండి. ఒక ప్యాన్‌లో ఆయిల్ హీట్ చేయండి. ఆయిల్ హీట్ అయ్యాక పసుపు అండ్ బిర్యానీ ఆకు, జీరా, చెక్క అండ్ ఇలాచి, లవంగ, మిరియాలు ఇవి వేసేయండి. వేసి ఒకసారి కలపండి. ఇప్పుడు కొద్దిగా కడిగి పెట్టుకున్న పుదీనా తీసుకొని పుదీనా కూడా వేయండి. పుదీనా వేస్తే స్మెల్ బావుంటుందండి. ఇప్పుడు మనం ప్యూరీ చేసి పెట్టుకున్నాం కదా! టమాటా, ఆనియన్ అండ్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసిన ప్యూరీ దాన్ని కలపండి. జింజర్ గార్లిక్ పేస్ట్ వాడని వాళ్ళు అది వేసుకోనక్కర్లేదు. అయినా టేస్ట్ బానే ఉంటుందండి. ఇది వేసి కలపండి. నార్మల్‌గా ఇది బాగా ఫ్రై ఆల్రెడీ అయ్యింది కాబట్టి ఎక్కువగా వేయించక్కర్లేదండి. జస్ట్ ఒక 2, 3 మినిట్స్ వేయించినా సరిపోతుంది. ఇది ఇలా వేగాక దాంట్లో తగినంత ఉప్పు, కారం, కారం ఒక 2 స్పూన్స్ వేస్తున్నా అండి నేను. మీకు ఎక్కువ కావాలంటే ఎక్కువగా కూడా వేసుకోవచ్చు. అండ్ ధనియా పొడి, తర్వాత గరం మసాలా ఇవన్నీ వేసి ఒకసారి కలిపి 1 మినిట్ వరకు ఉడికించండి. 1-2 మినిట్స్. ఇప్పుడు మనం ఆల్రెడీ చేసి పెట్టుకున్నాం కదండీ క్యాష్యూ నట్స్ పౌడర్ అది కలపండి. ఇది వేయడం వల్ల టేస్ట్ బావుంటుందండి. అండ్ గ్రేవీ కూడా థిక్‌గా ఉంటుంది. ఇది ఒకసారి మిక్స్ చేసి ఇప్పుడు మనకు ఎంతైతే గ్రేవీ కావాలో దానికి సరిపోయేంత వాటర్ పోసుకోండి. నేనైతే ఒక గ్లాస్ వాటర్ పోస్తున్నాను. మీకింకా థిక్‌గా కావాలి అనంటే తక్కువ పోసుకోండి. లేదు ఇంకా కొద్దిగా లూజ్‌గా ఉన్నా పర్లేదు అంటే ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకోండి. బట్ నేను చపాతీలోకి అనుకున్నా కాబట్టి ఈ క్వాంటిటీలో వాటర్ పోసాను. ఇది ఒక 2, 3 మినిట్స్ వరకు ఉడికించండి. ఉడికిన తర్వాత మూత తీసి మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్నాం కదండీ! ఆ పన్నీర్ ముక్కల్ని దీంట్లో వేసేయండి. ఆల్రెడీ ఫ్రై అయ్యాయి కాబట్టి ఎక్కువ టైం పట్టదండి. ఒక 2 మినిట్స్ ఉన్నా సరిపోతుంది.
ఇవి వేశాక కసూరి మేతి, ఇంకా కొత్తిమీర ఇవి కూడా వేసేయండి. కసూరి మేతి, కొద్దిగా కొత్తిమీర కూడా వేసి జస్ట్ ఒక 1-2 మినిట్స్ పెట్టండి అంతే. అంతే అండి, పన్నీర్ కర్రీ రెడీ. చూసారా ఎంత చక్కగా వచ్చిందో? ఇది చపాతీలోకి, పూరీలోకి బాగుంటుందని నేను చేశానండి. ఇవాళ బాక్స్‌లోకి ఇదే పిల్లలకి మార్నింగ్ 5:00 లేచి చేశాను. సో, మీరు కూడా నచ్చితే ట్రై చేయండి. సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.